సభలో ఉన్న వారి అందరి దృష్టి దేని మీద ఉంది అంటే ఆ ధనస్సుని పట్టుకున్నవాడెవరు, బాణాలను ఎక్కుపెట్టిన వాడెవరు, మత్స్యయంత్రాన్ని కుట్టినవాడెవరు, ఒక బ్రాహ్మణుడేమిటి, అనుకోకుండా ఈ కార్యాన్ని నిర్వర్తించడం ఏమిటి, ద్రౌపదీదేవి అతన్ని వరించడం ఏమిటి, మరి అర్జునుడు ఏమైపోయినట్టు, ఈ అయోమయంలో అందరూ ఉన్నారు తప్ప అప్పుడు కూడా ఈ ఐదుగురు బహుశः పాండవులై ఉంటారు అన్నది గమనించిన వారు లేరు. కానీ అందరి దృష్టి మత్స్యయంత్రం కొట్టడం మీద ఉంటే సభలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కడి దృష్టి మాత్రం పాండవులు ఐదుగురి మీద ఉంది. ఒక్కడు లేచి వెళ్ళి మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ఇంతమంది తిరగబడి ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఆ ఐదుగురు ఏం చేస్తున్నారు అన్నది గమనించినవాడు కృష్ణుడు ఒక్కడే. ఒక విషయాన్ని తీక్షణంగా గమనించడం, గమనించినటువంటి విషయంలో ఎవరితో ఏది ఎంత పంచుకోవాలో అంత మాత్రమే పంచుకోవడం, అలా పంచుకోవడం ద్వారా కార్యాన్ని సాధించగలగడం అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. అదొక గొప్ప నాయకత్వ లక్షణం. అది పుట్టుకతో రావాలి. అందుకే పూర్వం పాండవులను గుర్తుపట్టినటువంటి కృష్ణుడు మనసులో మాత్రమే సంతోషాన్ని పొందాడు. కానీ ఇప్పుడు బలరాముడి వంక చూసి ఒక మాట చెప్పాడు. చూశావా, తాటి చెట్టంత ఎత్తైనటువంటి ధనస్సు పట్టుకొని బాణప్రయోగం చేస్తున్నాడే, అతను ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడు. ఆ అర్జునుడికి సహాయంగా పక్కన ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి చేత్తో పట్టుకుని మిగిలినటువంటి వీరుల మీద పడి యుద్ధం చేస్తున్నాడే, ఆయన సాక్షాత్తు భీమసేనుడు. మరి వాళ్ళిద్దరే ఉంటే మిగిలిన ముగ్గురేరి అంటే, ఈ మత్స్యయంత్రం కొట్టిన తరువాత శత్రురాజులందరూ ఒక్కసారి వీళ్ళ మీదకి దండెత్తినప్పుడు సభలోంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడే, తెల్లది రంగు కలిగినటువంటి వాడు, అతనే ధర్మరాజు. అతని వెంట సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి ఇద్దరు సమవయస్కులు కవల పిల్లలు వెళ్ళిపోయారే, వాళ్ళు నకుల సహదేవులు. అంతవరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే అసలు మహాభారత రచనలో వైచిత్ర్యం ఏమిటంటే, వాళ్ళు ఇలా వెళ్ళిపోయారని కానీ, వీళ్ళిద్దరే సభలో ఉన్నారని కానీ కథాపరంగా ఎక్కడా చెప్పలేదు. దాన్ని గమనించిన వాడెవరో ఆయన నోటి గుండానే చెప్పించారు. అంటే అసలు అప్పుడు కూడా అక్కడ ఐదుగురుండి యుద్ధం చేశారనుకోండి, ఐదుగురుండి యుద్ధం చేస్తున్నారు, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు, సామాన్యమైన క్షాత్రము కాదు. ఒకడు ధనస్సు పట్టుకున్నాడు, ఒకడు మహావృక్షాన్ని పెకలించి చేత పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు, ఇద్దరేమో కవల పిల్లలు, ఒక ఆయన తెల్లగా పెద్దవాడు, ఆయన మీద గౌరవభావంతో ఉన్నారు. చాలా సునాయాసంగా వాళ్ళు పాండవులని గ్రహిస్తారు. వాళ్ళు పాండవులు అని ఇంకా గ్రహించకుండా ఉండవలసిన అవసరం కొంత ఉంది. ఆ అవసరం ఇప్పుడు ఎవరికి ఉంది? అసలు వాళ్ళు పాండవులని తెలుసుకోవలసిన అవసరం ఒక్క ద్రుపద మహారాజుకే ఉంది. ఎందుకని అంటే, అసలు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ఎవరు? తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి బ్రాహ్మణ వేషంలో కదా ఉన్నాడు. ఎవరైనా అన్నది తెలుసుకోవలసిన వాడు అలా వస్తే తాను చెప్పవలసింది ద్రుపదుడికి అన్నది ధర్మరాజు గారి విశ్వాసం. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు తెలియాలి? తెలిస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అందుకని తెలియకుండా ఉండాలి అంటే రెండు విషయముల యందు ఆయనకి నిశ్చిత అభిప్రాయం ఉంది. భీమార్జునులు యుద్ధం చేస్తే గెలవకపోవడం అన్న సమస్య ఏముండదు. నేను ఇద్దరు కవలలు కలిసి బయటికి వెళ్ళిపోతే కార్యము మరింత సానుకూల్యమవుతుందేమో, కానీ ఇక్కడ మేము ఉండడం వల్ల మాత్రం ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఐదుగురము ఇక్కడ ఉంటే వీళ్ళు పాండవులు అని ప్రత్యేకించి కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, అక్కడ ఉన్నటువంటి శల్యుడు కానీ, అశ్వత్థామ కానీ గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పి నిశ్శబ్దంగా ఇలా మత్స్యయంత్రం కొట్టి మిగిలిన వాళ్ళు లేచి ఉత్తర క్షణంలో వాళ్ళకి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యే లోపల కవలల్ని కనుసైకతో తీసుకుని వెళ్ళిపోయినటువంటి చాతుర్యం ధర్మరాజు గారిది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని పసిగట్టగలిగినటువంటి గొప్ప శక్తి కృష్ణ పరమాత్మ.